హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. బాలు మీనా దగ్గరికి వచ్చి మనోజ్ గాడు డబ్బు తేవడం వెనకాల ఏదో పెద్ద రహస్యం ఉండాలని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును, నాకు ఎందుకో తేడాగా అనిపిస్తుంది. 25 లక్షలు కరెక్ట్గా తేవడం ఏంటి, మళ్ళీ 15 లక్షలు తీసుకొని వస్తాడంట. ఎలా తీసుకొని వస్తాడు, నాకు అయితే అర్థం కావడం లేదు. ఇదేంటో త్వరగా తేల్చాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే అవన్నీ ఎందుకండి, పదండి లోపలికి భోజనం చేద్దామని చెప్పేసి అయితే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే 25 లక్షలు తీసుకొని వచ్చేసాను కదా, ఇక 15 లక్షలు కదా కావాలి అని త్వరలో మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం అదేంట్రా, కరెక్ట్గా 40 లక్షలు అంటే అతను 40 లక్షలు ఇస్తాడు, అలా ఎలా కుదురుతుంది మీనా, నిన్ను ఒక క్వశ్చన్ అడగనా నేను, మీ అమ్మ నీకు డబ్బులు ఇస్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. మా మాటలకి అక్కడ ఉన్న మీనా నాకు ఇస్తుంది, మీకు ఎందుకు ఇస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శృతిని చూసి మీ అమ్మ కూడా నీకు డబ్బులు ఇవ్వాలి అంటే వాడికి ఇస్తుందా నీకు ఇస్తుందా శృతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న శృతి అయితే నాకే ఇస్తుంది, అతనికి ఎందుకు ఇస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే కరెక్ట్గా చెప్పారు మీరిద్దరు. ఇప్పుడు చూడండి, రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవరైనా ఉంటే రోహిణి వాళ్ళ అకౌంట్లో వేయాలి కదా, అంతేకాని ఇలా ముక్కు మొహం తెలియని వాడికి మనోజ్ అకౌంట్లోకి వేయడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేసి చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేదో నాకు చాలా తేడాగా ఉంది, నాకు తెలిసి ఆ 40 లక్షలు పట్టుకొని వెళ్ళిపోయింది కదా నీ లవర్, ఆ లవర్ ఇప్పుడు నీ అకౌంట్లో వేస్తుందా అనిపిస్తుందిరా నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ మాత్రం ఏంటి వీడు చూసినట్టుగా ఇలా చెప్తున్నాడు అనేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం ఏంట్రా అసలు, అవును రోహిణి వాళ్ళ అమ్మ నాన్నకు అసలు నువ్వు తెలియదు, నీ వాళ్ళ అకౌంట్లో ఏం తెలియకుండా అకౌంట్లో డబ్బులు ఎలా వేస్తారా అని చెప్పేసి అయితే మనోజ్ని కూర్చొని పెట్టుకొని అడుగుతూ ఉంటాడు.